ఈరోజు మరొక మంచి సినిమా గురించి వీడియో చేయబోతున్నాను. ఈ పాట గుర్తుందా మీకు? గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గోటికే చేరిపోవాలి. ఈ పాట అమ్మ కోసం సినిమా కోసం సినారే రచించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా గానం చేశారు. అమ్మ కోసం చిత్రం 1970 మార్చి 26న విడుదలైన తెలుగు సినిమా. పివి ప్రసాద్ దర్శకత్వంలో అంజలిదేవి, కృష్ణ, విజయ నిర్మల, కృష్ణరాజు, రేఖ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం పి ఆదినారాయణరావు అందించారు. నిర్మాణం చిన్నారావు. ఈ చిన్నారావు ఆదినారాయణరావు అంజలిదేవిల కుమారుడు. ఆయన నిర్మాణ సంస్థ చిన్ని బ్రదర్స్. ఈ చిత్రానికి మాటలు రాసింది ఆత్రేయ, నృత్యం చిన్ని సంపత్, వెంపటి సత్యం, పోరాటాలు సాంబశివరావు పార్టీ, ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి, నేపథ్యగానం ఘంటసాల, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇక తారాగణం కృష్ణ, విజయ నిర్మల, కృష్ణరాజు, చిత్తూరు నాగయ్య, గుమ్మడి, అంజలిదేవి, నాగభూషణం, గీతాంజలి, రేఖ, బేబీరాణి, బేబీ బ్రహ్మాజీ, ధూళిపాల, రాజబాబు, రమణారెడ్డి, వడ్లమాని విశ్వనాథం, అల్లు రామలింగయ్య, జూనియర్ భానుమతి, నల్లరామూర్తి, సీతారాం మొదలగు వారు నటించారు. ఇక కథాంశానికి వస్తే, ధనవంతుడు ధర్మారావు కుమారుడు రఘుబాబు, కోడలు భారతి. రఘు భారతులకు వివాహానికి ముందే కలిగిన బాబుని భారతి తండ్రి సోమయ్య వద్ద ఉంచుతాడు. రఘుబాబు ఓ పెద్ద భవంతి నిర్మిస్తాడు. ఆ సమయంలో బాబు కోసం భారతి ఆరాటపడుతుంది. ఈలోపు సోమయ్య తాగుడు మైకంలో బాబును 3000 రూపాయలకు అమ్మేశాడనే విషయం భార్యకు తెలుపుతాడు. ఈ వార్త విని భారతి కృంగిపోతుంది. తరువాత వారికి మరొక బాబు పుడతాడు. అనుకోని పరిస్థితుల్లో అనాథగా పెద్ద కొడుకు వారింట ఆశ్రయం పొందుతాడు. కాంట్రాక్టర్ భుజంగరావు కళావతి అనే నర్తకిని హత్య చేసి ఆ హత్యానేరం రఘుబాబు వారి కుమారుడు గంగూలపై నెట్టడంతో వారిరువురు జైలుకెళ్తారు. ఈ కుట్ర వలన మామగారిని ఆస్తి పోగొట్టుకున్న భారతి చిన్న కొడుకు ఆనందుతో తండ్రి ఊరు వెళ్ళి కష్టాల నష్టాల కోర్చి అతన్ని చదివించి పోలీస్ ఆఫీసర్ని చేస్తుంది. బోస్టన్ స్కూల్లో చదివి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన గంగు భుజంగరావును అంతం చేసి తండ్రిని విడిపించాలని ఓ గుంపుతో సావాసం చేస్తాడు. అక్కడ ముఠానాయకుని కుమార్తె గౌరీ ప్రేమ పొందుతాడు. ఆనందు భుజంగరావు గుట్టు ఛేదించాలని ప్రయత్నించటం, భుజంగరావు కూతురు గీత అతన్ని ప్రేమించటం జరుగుతుంది. అయితే గంగును పట్టుకోవాలని ఆనంద్ ప్రయత్నించటం, అతన్ని అంతం చేయాలని గంగు ప్రయత్నం చేయగా గంగు తన పెద్ద కొడుకుని గ్రహించిన భారతి వారిద్దరి మధ్య సాన్నిధ్యానికి ఆశపడుతుంది. గంగు గురించి నిజం తెలిసిన ఆనంద్ అన్నను అరెస్టు చేయటం, భుజంగరావుకు శిక్ష పడటం జరుగుతుంది. గంగు రఘుబాబు జైలు నుండి విడుదలై భారతిని, గౌరిని, గీతలను కలుసుకోవటంతో చిత్రం సుఖాంతంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో అనేకమైన మంచి పాటలు ఉన్నాయి. ఒకటి పాపి కొండల కాడ పాల మబ్బుల నీడ, గానం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సినారే. అదే అదే పదే పదే ప్రియా, గానం పిబి శ్రీనివాస్, ఎస్ జానకి, రచన సినారే. ఈ లోయలోన ఈ పాయలోన, ఈ పాట గానం పి సుశీల, రచన సినారే. 4వ పాట రేపు ఒత్తువు గాని, పి సుశీల, రచన సి నారాయణ రెడ్డి. 5వ పాట అందాల వలపు జంట కలల పంట. ఈ పాట పాడింది ఎల్ఆర్ ఈశ్వరి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, రచన ఆరుద్ర. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గోటికే చేరిపోవాలి. ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా సి నారాయణ రెడ్డి రాశారు.
7వ పాట ఆఖరి పాట ఏమాయే ఏమాయే నీ దైవం. ఈ పాట ఘంటసాల పాడగా సి నారాయణ రెడ్డి రాశారు. ఈ సినిమా మరి బాగానే విజయవంతం అయింది, ఆర్థికంగా కూడా పర్వాలేదు. కానీ ఇందులో గువ్వలా ఎగిరిపోవాలనే పాట మాత్రం ఇప్పటికీ చాలామంది వింటూనే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను.